లక్కీ లేమ్మా, ఇంకెంతసేపు పడుకుంటావు? అమ్మా ఆదివారమే కదా, ఇంకోసేపు వండుకుంటానే. ఇంకా చాలేమ్మా, లేచి స్నానం చేయి. ఏందమ్మా ఊకే పొద్దు పొద్దున్న నా బంగారు తల్లి కదా, వెళ్ళి స్నానం చేసిరా అమ్మా. సరే అమ్మా. సేడు ఒక 4 కోడిగుడ్లు ఇయ్యి. మనిషి ఉన్నట్టుండి మాయమైండు కదా. ఇగో కూర వండు. ఇంకా అట్లా పొలం దాకా వెళ్ళొస్తా. పొలం అంతా ఎర్ర పడ్డది, పని పెడతట్టే ఉన్నది. మందు కొట్టాల్సి వస్తుందేమో, పనే పెడుతుంది. అబ్బా డాడీ ఇంకెప్పుడు వస్తాడు? అబ్బా మాకు ఇంక ఇలాంటి బైక్ ఉంటాయి. మమ్మీ మనం కూడా బైక్ కొనుక్కున్నాం మమ్మీ. మన దగ్గర పైసలు లేవు బిడ్డ. అబ్బా కొనుక్కున్నాం మమ్మీ. సరే బిడ్డ. అబ్బా కొన్ని మంచిగా లేపాయి. సరేనయ్యా. పొలం ఎట్లుందయ్యా మనది? పొలమా మందు కొట్టాలి, అక్కడక్కడ ఎర్రబడ్డది. ఏమయ్యా, పాప బండి కావాలని ఏడుస్తాను. అది చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు. ఏదో ఒకటి నువ్వే చెప్పాలి. అది కాదయ్యా, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ బండ్లు ఉన్నాయి, కొంటే మనకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఏం లేదు తల్లి, నువ్వు బండి అడిగినావు కదా, నాన్న కొనిస్తా అంటాడు. అంత మంచిగా ఉన్నాయి కదా. ఓకే ఓకే. మమ్మీ ఖుషి పాడుకొని వస్తా. సరే బిడ్డ, తొందరగా. సరే మమ్మీ. అరే మనం ఆర్ఎస్ కార్డ్ ఆడుకున్నాం పారా. I love you, Daddy. అరే మీ మీటింగ్ మొత్తం స్కెచ్ అంతా తీసి కరవేస్తాను. ఎవ్వరురా? మా మిషన్ కర్రీ పెడుతున్నావే. డాడీ మన మిషన్ అంతా ఖరాబ్ చేసింది. పక్కింటి లక్కీ. ఏ తిరుపతి, ఏంటయ్య గారు ఎందుకో పిలిచారు? ఏం తిరుపతి, పిల్లల్ని పెంచడం మంచిగా నేర్చుకో. ఏంటయ్య గారు
మీరు అనేది నాకేం అర్థమైతే లేదు. వెళ్ళి మీ పాపని అడుగుపోయా, మీ పాప చెప్తుంది. మా అసొంటి ఉండాలని చూస్తే నేను కుళ్ళు బాగుంటుంది. ఏమైంది బిడ్డ? ఎందుకు కడతావు? ఏమైంది కన్నా? ఏమైందిరా? చెప్పరా? ఏమైంది? ఎందుకు కడతావు? ఏమంటే పర్వాలేదు పోతుంది అక్కడ. ఏం చేసినావు? ఏమైంది కలిపియండి. ఏమండి కలిపియండి. ఏమండి పాప ఏమండి ఏమైంది లక్కీ? అరే సాగర్ సాగర్, పాప సోయిలో పడిపోయింది. ఇది హాస్పిటల్ తీసుకుపోతాం దారా. హలో, చెప్పండి. సరే వస్తుంది. పాప కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవడం కాదు, అది కొట్టిన దెబ్బలు లెక్క అనిపిస్తున్నాయి. ఈ చెయ్యి పడిపోయింది. ఈ 2 ఏళ్ళు తీసేయాల్సి వస్తుంది. 1 లక్ష రూపాయల దాకా ఖర్చు వస్తుంది. అరే సాగర్, కుదరగా 1 లక్ష రూపాయలు పట్టుకొస్తాం. సరే బాబాయ్. బండి కోసం దాచిన 1 లక్ష రూపాయలు పట్టుకురా. డబ్బులు ఇలా ఖర్చు అయితే అనుకోలేదు నేను కూడా అనుకోలేదండి. చిట్టి తల్లి, ఇంటికి పోదాం. మెల్లగా నాడు. ఏమైంది తల్లి? ఏంటండి ఈ చేయికి ఏమైందండి? పాపకి ఏమైందండి? ఏంటండి ఇది? చెప్పండి నా బంగారు. అది కాదు, పాప చేతికి ఏమైందండి? నేను కొట్టడం వల్ల పాప 2 ఏళ్ళు పడిపోయాయి. అమ్మ నాన్న అసలు నాకు
అక్కడ ఏం చేశానో తెలుసా? ఏం చేసావు చిడి తల్లి? అసలు ఏం చేసావమ్మా? రండి నాన్న చూపిస్తా. నాన్న నేను ఎక్కడ ఏం చేయలే నాన్న. ఐ లవ్ యూ డాడీ అని రాశాను. చాలా తప్పు చేశాను తల్లి. నన్ను క్షమించు. ఆవేశం వద్దు ఆలోచన వద్దు అనే కాన్సెప్ట్తోని మేము ఈ షార్ట్ ఫిలిం చేయడం జరిగింది. మనం కళ్ళతో చూడండి కానీ చెవులతో వినంది కానీ ఏది నమ్మకూడదు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ పేరు ఎస్ఆర్ క్రియేషన్స్ పెద్దాపల్లి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.